నమస్తే గురుగారు. గురుగారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రణవ పీఠాధిపతి త్రిభాష మహా సహస్రావధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ శర్మ గారిని ఈరోజు బాగా కొనియాడుతున్నారు. మీరు పబ్లిక్ అంతా కూడా, మీకంతా భక్తులు ఉన్నారు, మిమ్మల్ని గురువుగా పూజించేవారు ఉన్నారు, చాలా గౌరవించేవారు ఉన్నారంట. అంటే ఇంత గౌరవము, ఈ విధంగా మిమ్మల్ని కొనియాడుతున్నారంటే అది ఈ రోజుతో వచ్చినది కాదని, ఎంతో మీ జర్నీలో ఎన్నో ప్రయాసాలు ఉంటాయి, ఎంతో కష్టంతో కూడుకున్న పని ఈరోజు ఈ గౌరవము మర్యాదలు వచ్చాయి, ఒక డాక్టరేట్ కూడా వచ్చింది. అయితే ఈ కష్టం వెనుక ఉన్న నేపథ్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. అంటే మీ కుటుంబ నేపథ్యము మీది, ఎలా ఈ స్థాయికి ఎలా వచ్చారు ఏంటనేది ఒకసారి తెలుసుకోవాలన్నారు. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరిశారాధితాలంకరోతు అని ముందుగా మా అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికైనా వాక్కు వస్తుంది. ఇప్పుడు నేను చేసిన స్తోత్రం యొక్క అర్థం అదే. అస్మద్వాచం ప్రసన్న, నా వాక్కునందు ఎల్లప్పుడూ ప్రసన్నురాలుగా ఉండుగా. అంటే నేను మాట్లాడే ప్రతి వాక్కు ఆవిడదయ్యుండుగాక. అమ్మవారు ఎటువంటిది? బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల చేత కూడా నిరంతరం స్తోత్రాలు అందుకుని అమ్మవారు. చిన్నప్పటి నుంచి అమ్మవారి యొక్క ఉపాసన మా వంశానికి ఉన్నది. మా నాన్నగారు 8 భాషల్లో పండితుడు. 8 భాషల్లో 8 భాషల్లో. ఆ రోజుల్లో 1916లో పుట్టారు ఆయన. మీ స్వగ్రామం గురుగారు? నిజానికి నాన్నగారు వాళ్ళు కాకినాడ దగ్గర రామేశ్వరం, కాకినాడ నుంచి కొవ్వాడ పక్కనే రామేశ్వరం అని ఉంటుంది. చాలా గొప్ప ఐశ్వర్యవంతులు. ఆ రోజుల్లో మా నాన్నగారు తన చేతి మీదుగా 1000 ఎకరాలు దానం ఇచ్చారు. అంత 1000 ఎకరాలు? 1000 ఎకరాలు. అంత భూమి ఎక్కడిది గురుగారు నాన్నగారు? అసలు నాన్నగారి పేరు? చలపతిరావు గారు, వద్దిపర్తి. అసలు పేరు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు కాస్త చలపతిరావు గారు. వెంకటేశ్వరరావు గారిని వెంకటాచలపతి అనేవారు. ఆ వెంకట పోయి చలపతి మిగిలిపోయింది, చలపతి పోయింది. ఆయనకు ఒక అన్నగారు. ఆయనేమో 1901లో పుట్టారు అన్నయ్య గారు. ఈయన 16. 15 సంవత్సరాల గ్యాప్. 15 సంవత్సరాలు. ఈ మధ్యలో ఒక అక్క, ఏదో వాళ్ళకు పెద్ద సంతానం అది ఆ రోజుల్లో. వీళ్ళని ముఖాసాదరులు అనేవారు. ముఖాసాదరులు అంటే గవర్నమెంట్కి పన్నులు వసూలు చేయడం కోసమని జమీందారులను నియమించారు ఆ రోజుల్లో. ఆ రకం గొప్ప జమీ ఉన్నటువంటి కుటుంబం. మా తాతగారి కాలంలో 5000 ఎకరాలు ఉండేది. తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి 2000 వచ్చింది. ఆ 2000 ఎకరాలు, 1000 ఎకరాలు పెద్దనాన్నగారు, 1000 ఎకరాల నాన్నగారు ఇద్దరూ కలిసి గాంధీ గారు, వినోబాబావే గారు అక్కడికి వచ్చారు. భూదానోద్యమ సమయంలో వినోబాబావే. అంత పూర్వం కాకినాడలో గాంధీ గారి సభ ఉంటే ఇద్దరు అనుకుని చెరొకళ్ళకి 1000 ఎకరాలు ఇచ్చేసి పూర్తిగా పైసా అట్టే పెట్టుకోకుండా మళ్ళీ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వినోబాబావే భూదాన కార్యక్రమంలో మీ వారు కూడా ఉన్నారు? ఉన్నారు. ఓకే ఓకే. ఏనాటి మాట. ఆయన కూడా తెలంగాణలో అంతా కూడా చాలా భూదానాలు చేశారు వినోబాబావి గారు ఆ రోజుల్లో. అదే ఈ మధ్యన మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఏమండి మీ వాళ్ళు ఇచ్చిన 1000 ఎకరాల పట్టాలు ఇంకా పాతకాలపు వాటిల్లో ఉన్నాయి అని నాకు చూపిస్తే అప్పటిదాకా మాకు తెలియదు, వాళ్ళు ఇచ్చినట్టు మాకే తెలుస్తుంది. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఏదో కాశీ వెళ్ళారు. కాశీలో 5 సంవత్సరముల పాటు చదువుకున్నారు. గారు 1932లో. ఓకే. నాన్నగారు అంటే అప్పటికి ఆయనకి 16 ఏళ్ళు. ఆ కాశీ పాండిత్యం అంటే ఎటువంటి పాండిత్యం? ఆ రోజుల్లో కాశీ పండితులు అంటే పెట్టింది పేరు. సంస్కృతం సరే, వాళ్ళకి పుట్టుకతో హిందీ వాళ్ళు. ఇది కాక ఆ రోజుల్లో అక్కడ పార్సీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, అసలు పేరు ఇరాన్కి అసలు పేరు పర్షియా కాస్త ఇరాన్ అయ్యింది. కానీ అందుకని వాళ్ళ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ని పారసీకము అంటారు. ఓకే. ఈ పార్సీ భాష వచ్చి ఆయనకి. ఉర్దూ వాళ్ళు కూడా ఆయనకి ఆ రోజులు ఎంత దుర్మార్గులైనా భాష నేర్చుకోవడానికి ఇది అడ్డు రాదు కనుక ఆయన భాష నేర్చుకున్నారు. నాన్నగారు పరమ సనాతన ధర్మాత్ములైనా వాళ్ళ దగ్గర భాష కూడా నేర్చుకుని, వాళ్ళల్లో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుని మన ధర్మం చెప్పడం కోసం భాష నేర్చుకున్నారు. తమిళం వచ్చు, కన్నడం వచ్చు, సరే తెలుగు అపూర్వమైన మాతృభాష కనుక అది వచ్చు. ఈ విధంగా దాదాపు 8 భాషల్లో ఆ రోజుల్లో పండితులైన. అమ్మగారికి 3 భాషలు వచ్చు. అమ్మగారి పేరు గురుగారు? శేషమణీదేవి. ఈవిడ కూడా కాకినాడ దగ్గరే గురదనాపల్లి అని ఉన్నది. ఆ గురదనాపల్లి వీళ్ళ ఊరు.
అందువల్ల ఆవిడకి హిందీ, సంస్కృతం, తెలుగు వచ్చు. ఓకే. అప్పుడు ఏమైంది, పిల్లలకి ఇంట్లో తెలియకుండానే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడటం వల్ల, హిందీలో మాట్లాడటం వల్ల, తెలుగుకి సంబంధించినవి మాట్లాడటం వల్ల ఒక విధంగా పుట్టుకతో వచ్చేసి. అందుకే నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు కవిత ఎబ్బే నా కుల విద్యగా అన్న, ఏదో వంశపారంపర్య విద్య కింద వచ్చేసింది అని. మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం గురుగారు? మేము 6 అన్నదమ్ములు, ఒక అమ్మాయి. అమ్మో. 3 అన్నదమ్ములు, 3 అన్నయ్యలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి, అమ్మాయి తర్వాత నేను, ఆ తర్వాత నా తర్వాత ఇంకో 2. అంటే ముగ్గురికి మధ్యలో ఒక ఆడపిల్ల. మగపిల్లలు లెక్కేస్తే 4, మొత్తం సంతానం లెక్కేస్తే 5వ వాడిని. నేను 1966లో ఏలూరికి దగ్గరలోనే జోగన్నపాలెం అని ఒక ఊరు ఉంది ఇక్కడ. ముండూరు వెళ్ళే రూట్లో ముండూరు బ్రిడ్జి ఉంది కదా, అక్కడ గుండేరు. ఆ లోపలికి వెడితే జోగన్నపాలెం అని ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో యోగలింగేశ్వరుడు అనే స్వామివారు ఉన్నారు, శివుడు. ఆ శివాలయం మా నాన్నగారు ఆ రోజుల్లో దగ్గరుండి పునర్నిర్మాణం చేయించారు. భూగర్భం నుంచి వచ్చిన లింగం అది. ఓ రైతు పొలం దున్నుతూ ఉంటే నాగలికి ఓ శివలింగం తగిలింది. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి యోగనిద్దరిలోంచి పైకి వచ్చాడు కనుక ఆయనకి యోగలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఆ ఊళ్ళో నాన్నగారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోరిక మీద, ప్రకాశం పంతులు గారికి మా నాన్నగారు అంటే చాలా అభిమానం. ఓకే. అందుకని 1959 నుంచి 69 వరకు కూడా నాన్నగారు అంటే, ఎందుకంటే పాండిత్యం వల్ల అయితేనేమి, తర్వాత ఏదో బంధుత్వం ఉండేది, అవి నాకు తెలియవు, కానీ చాలా ఇష్టం. 59 నుంచి 69 మధ్యలో నాన్నగారిని అక్కడికి వెళ్ళిపోమన్నారట. ఆయన కోరడం 1950లో కోరారు. ఆయన బతికుండగా కుదరలేదు, కానీ ఆయన పోయిన తర్వాతే అనుకుంటాను నాన్నగారు అక్కడికి వెళ్ళారని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నన్ను ఆ ఊరి వెళ్ళి ఓ 10 ఏళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పమన్నారు. ఆయన బతికుండగా నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎప్పుడు పోయారో ఇవన్నీ కూడా మీకు తెలుసున్నది. 56లో రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత పోవడం, 59లో నాన్నగారు అక్కడికి వెళ్ళారు. 69 వరకు వాడు 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో నేను ఎక్కడ పుట్టాను. నాన్నగారు ఆ సమయంలో మెట్రికులేషన్ వరకు, ఆ రోజున మెట్రిక్ అనేవారు 10th క్లాస్కి, ఆ పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలంతా నేర్చుకున్నారు. ఆ రకంగా నేను కూడా అప్పటికి, నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు 3 ఏళ్ళు వాడిని అనుకోండి, నాకు పెద్దగా తెలియదు. కానీ ఆ ఊరు నుంచి బయటకు వచ్చాక నాన్నగారు గొప్పతనం తెలుసుకుని, సహజంగానే శరీరంలో పుట్టుకతో ఉండడం వల్ల, స్వయం కృషితో, నాన్నగారు అనుగ్రహంతో నేను కూడా సంస్కృతం, హిందీ, తెలుగు వీటిని అభ్యాసం చేశాను. ఇక్కడ ఒక చిన్న తమాషా. ఈ మధ్యలో నేను 66లో పుట్టాను కదా, 69లో ఆ ఊరు వదిలేసాం. 69లో ఊరు వదిలిన తర్వాత ఇక్కడ ఉంగుటూరు ఉంది, తాడేపల్లి కూడా వెళ్ళే రూట్లో. ఆ ఊళ్ళో ఒక ఏడాది ఉన్నారు. అప్పటికి నా వయసు ఇంచుమించుగా 3 ఏళ్ళో 4 ఏళ్ళో తెలియదు. అక్షరాభ్యాసం అవ్వలేదు. మీకు? నాకు అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. ఆ టైంలో ఆ ఊళ్ళో ఉన్నాం. ఆ ఊళ్ళో సుందర శివరావు గారిని ఒక ఆయన ఉన్నారు, తల్లాప్రగడ వారు. ఆయన నాన్నగారికి శిష్యుడు. అల్లసాని పెద్దన మనుచరిత్ర నాన్నగారి దగ్గర చదువుకున్నారు. ఆయన నాన్నగారి దగ్గర చదువుకుంటూ ఉంటే విని అప్పగించాను నేను. అంటే అక్షరాలు లేవు, ఇంకా అప్పటికి అక్షరాభ్యాసం రానివాడిని. ఇప్పుడు ఆయన నాన్నగారు ఓ పద్యం చెప్పారు అనుకుందాం ఆయనకి. ఆ పద్యం ఆయన కంఠస్థం చేస్తూ ఉంటే పక్క నుంచి వింటే నాకు వచ్చేసింది. అది విని మీకు వచ్చేసింది ఆ వయసులోనే? పద్యాలు రావడం అంటే 4 లైన్ల పద్యాలు అయితే కొంత తేలిక. గద్యములను ఉంటాయి, అంటే ఒక పెద్ద పేజీ అంతా ఉంటుంది. అందులో అల్లసాని పెద్దన గారి గద్యం అంటే అసలు అది కడుపు తరుక్కుపోయే గద్యాలు. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబకు ఉదయంబున గల విశేషంబులు శేషఫణికి నైన లెక్కింప శక్యంపే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగడదమృత దుర్దిన అర్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుంబడమిడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కల కళా హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత
కటక పరిస్ఫురత్ కురుగంధ కందళ వ్రాత జాతాలాత శంకాపసర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి నరుటయు ఈషదంకురిత హసనగ్రశిష్టు గండయోళుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. ఇది ఒక గద్యం. ఇలాంటివి అందులో చాలా ఉంటాయి. గురువు గారు గుక్క తిప్పుకోకుండా ఊపిరి కలుపుకొని మీరు ఆ వేగంగా మాట్లాడింది అయితే నాకు ఆనందంగా ఉంది చూసేసరికి. కానీ మీరేం పద్యం చెప్పారు నాకేం అర్థం కాలేదు గురువు. అదే దాంట్లో గొప్పతనం. కానీ ఆ భాష అతనికి ఆనందం కలిగించింది కదా. కరెక్ట్, చాలా ఆనందంగా ఉంది. అటువంటి పేజీ ఆయన ఊరికే చదువుతారు చూసి. నాన్నగారి దగ్గర ఆయన నేర్చుకోవడానికి చూసి చదువుతూ ఉంటే పక్క నుంచి వింటున్న నాకు ఒకసారి వినడంతో కంఠస్థం వచ్చింది. అప్పుడు నాన్నగారు చదవడం కాదు, ప్రతిపదానికి అర్థం తెలియాలన్నారు. అందులో ఒక్కదానికి అర్థం చెప్తాను, అన్నిటికీ చెప్పుకుంటూ పెడితే ఒక ఏడాదైనా ఇంటర్వ్యూ తెవలదు కనుక. శివుడు అంధకరిపుడు అని పిలువబడతాడు. ఎందుకంటే అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అవును. అందుకని అంధకుడిని చంపడం వల్ల శివుడికి అంధకాసుర భంజనుడు. అందుకే చూడండి రావణాసురుడు తమంతకాంధకం భజే అంటాడు. అంధకుడిని చంపినవాడు ఆయన. కంధరం అంటే మెడ. ఆ మెడలో ఎవరుంటారు? వాసుకి ఉంటాడు. అంధకరిపు కంధరావాస అంటే శివుడి మెడలో నివసించే వాసుకి. వాసుకి గారికి పెళ్ళయింది, ఆయనకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలకి ఎప్పుడూ ఈయన ముఖం చూసే అవకాశం లేదు. ఎందుకని ఈయన ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. మీకైనా లీవులు ఉంటాయి కానీ ఆయనకి లీవు లేదు. సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ పాప ఆయన. అందుకని ఎప్పుడు మెడలో కూర్చుంటే భార్యలకు ఏమవుతుంది? సహజంగా పాములకి కొంచెం కామం ఎక్కువ ఉంటుంది. అందున పాపం వాసుకి భార్యలకి ఎప్పుడూ పెళ్ళయ్యాక ఆయన దగ్గర నుంచి ముఖం చూసే అవకాశం లేకపోవటం వల్ల కామం తీరే అవకాశం లేక శరీరం వేడెక్కింది. కారణం ఏంటి గురుగారు? పాములకు కామం ఎక్కువ. సహజంగా పాములు నృత్యం చేస్తూ ఉంటే చూసారు మీరు ఎప్పుడైనా? చూసాను. ఆడ బాగా పాము కనుక ఆ రెండు కలవడం మొదలు పెడితే ఎన్ని గంటలైనా వదలవు. వాటికి భగవంతుడు పెట్టిన రహస్యం అది. అందువల్ల ఏమవుతుంది? వాటికి వేడి ఎక్కువగా ఉంటుంది శరీరానికి. ఈ తాపం తగ్గాలంటే ఏం చేయాలి? పూర్వకాలంలో భర్త దూరమైనప్పుడు విరహతాపం తగ్గడానికి గంధం పూసుకునేవారు, యాలకుల పొడి తొలుకునేవారు, పచ్చకర్పూరం అని ఉంటుంది. అరటి చెట్ల నుంచి దొప్పల్లోంచి రసం కారి ఆ రసం గడ్డగడితే వచ్చేది పచ్చకర్పూరం అంటే. అంతేగాని ఇప్పుడు తయారు చేసేవి కావు, ఇవన్నీ కెమికల్స్. ఆ రోజుల్లో చెట్ల నుంచి పచ్చకర్పూరపు అరటి చెట్ల నుంచి వచ్చేటటువంటి పచ్చకర్పూరం వంటికి తొలుకునేవారు, లేదా చన్నీళ్ళ స్నానం చేసేవారు. ఈ పాములన్నీ మలేషియా వెళ్ళాయి. దాన్ని మలయ పర్వతం అంటారు ఆ రోజుల్లో, ఇప్పుడు మలేషియా అంటున్నాం. ఇప్పటికి కూడా అక్కడ గంధం చెట్లు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి, రకరకాల పచ్చకర్పూరపు అరటి చెట్లు ఉన్నాయి. ఇవి వెళ్ళి ఈ వేడి తగ్గడానికి వేళ్లాడాయట. సుగంధ ద్రవ్యాలు ఎక్కువ. సుగంధ ద్రవ్యాలకి ఆ చల్లదనం కోసం వేళ్లాడబట్టి వాటి యొక్క వేడి తగ్గిందిట. ఇప్పుడు లైన్ చదువుతారు ప్రతి అక్షరం. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ భవ. వాసుకి యొక్క వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథా భోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లత్ ఏలా లత వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువయ్యేది. పటీరము అంటే పచ్చకర్పూరపు అరటి చెట్లు. ఈ చెట్లకి వేళ్లాడి విరహతాపం తొలగించుకుంటున్నాయి. కాబట్టి ఆ చెట్లకున్న చల్లదనాన్ని ఎవరైనా ఖర్చుతో కొలవగలరా అంటే దానికి మూల్యం ఉన్నదా? అమూల్యం అంటే అదే అర్థం. పాముల యొక్క విరహతాపాన్నే తొలగిస్తున్నాయి ఆ పచ్చకర్పూరపు అరటి చెట్లు. అటువంటి యొక్క పచ్చకర్పూరానికి విలువ ఎవడైనా కట్టగలడా? వెల కట్టగలడా? అది విలువ అయ్యేది. ఇలా అద్భుతమైనటువంటి ఎన్ని భావనలు ఉంటాయో. కైలాస పర్వత వర్ణన ఉంటుంది, హిమాలయ పర్వత వర్ణన ఉంటుంది, అష్టదిగ్గజాల వర్ణన ఉంటుంది. ఇటువంటి వర్ణనలో నేను చదవడం అంటే ఎన్నాళ్ళు చదివితే కంఠస్థం వస్తాయి. అది కంఠస్థం రాబట్టి ఆ చదువుకుంటున్న శివరావు గారు ఏమన్నారంటే, మీ అబ్బాయి దగ్గర ధారణా శక్తి ఎక్కువ ఉందండి, జ్ఞాపక శక్తి ఒక్కసారి వింటే మర్చిపోడు, ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది, కాబట్టి ఈయనకి అక్షరాభ్యాసం చేసి ఈ మొత్తం మరు చరిత్ర చదివిద్దామన్నారు. అప్పుడు మీ వయసు గురువుగారు 4 లేక 5 ఏళ్ళు. ఆ రోజుల్లో కొంచెం మాటలు కూడా సరిగ్గా రావు సరిగ్గా, కానీ ఇంత స్పష్టంగా చెప్పారట. అప్పుడు కొంచెం కంఠం కూడా చిన్నపిల్లల కంఠం వచ్చాడు కదా, అందువల్ల వాళ్ళు ఆనందపడిపోయారు, అక్షరాభ్యాసం చేశారు. మరు చరిత్ర మొత్తం నేర్చుకున్నాను. మరు చరిత్ర మొత్తం 628 ఇలాంటి గద్యాలు పద్యాలు. ఇంకా అక్కడి నుంచి నాకే ఈ భాష మీద వ్యామోహం పెరిగిపోయింది. హిందీ ఒక పక్కన నేర్చుకుంటూ మరో పక్కన మహాభాగవతం
భారతం ఇప్పుడు కూడా మీరు ఓపిక ఉండాలి, కానీ కొన్ని వేల పద్యాలు అలవోకగల చెప్పగలం. ఇదంతా కేవలం స్వయం కృషి వల్ల వచ్చింది అని కొందరు అంటారు. కేవలం స్వయం కృషి వల్ల వస్తే ఈ ప్రపంచంలో ఎంతోమందికి రావాలి కదా. ఆ సందేహం లేకుండా మా అమ్మ నేను ఉపాసించేటటువంటి అమ్మవారి దేవుళ్ళు వచ్చింది. మీరు రాగానే చూసారుగా పీఠంలో అమ్మవారిని. ఆ లోపల 3 అమ్మవార్లు ఉన్నారు. మధ్యలో లలితాదేవి, ఇటువైపు లక్ష్మి, అటువైపు సరస్వతి. వారిని చిన్నప్పటి నుంచి ఉపాసించాను. ఆ తర్వాత ఇప్పుడు గుడి రూపంలో కట్టి ప్రతిష్ఠించుకున్నాం. ఏది ఆమెనా భగవంతుని అనుగ్రహం, మానవునికి కృషి 2 ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో అందరికీ కొన్ని శక్తులు ఉంటాయి. కానీ ఆ శక్తిని గుర్తించి బాగా అభివృద్ధి చేసుకోవాలి, సాధన చేయాలి. సాధన చెప్పేది ఉపయోగం ఉందండి. ఏదైనా సాధన చేస్తేనే కదా. రత్నాలు పుడతాయి, వాటిని సానబెడితేనే మెరుస్తాయి. కృషి లేకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఈ సృష్టిలో 3 పనులు చేయాలట మనం. ఒకటి, పుట్టుకతో వచ్చే శక్తి, అది మనం తెచ్చుకోలేము. దానిని అభివృద్ధి చేసుకోవడం మనం చేస్తాం. ఈ అభివృద్ధికి కీర్తి రావాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. ఇది నేను చెప్పరా, భారతంలో భీష్ముడు చెప్పాడు. పాండవులకు ఎందువల్ల విజయం వస్తోంది అని దుర్యోధనుడు అడిగితే భీష్ముడు విరాటపురంలో అన్నాడు, నల్లవు నిక్కమాడి నృపనందును ముందట ద్రోణుడొక్కటం తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురు. నాయన ఒక విషయం చెబుతున్నాను విను. పాండవులకి పుట్టుకతో దేహబలం ఉన్నది, అది పుట్టుకతో వచ్చింది. బుద్ధిబలం ఉంది. ఇక రెండవది బుద్ధిబలం. బుద్ధిబలం వాళ్ళు పెంచుకున్నారు. బాహుబలం అది మీ శరీరం మీకు భగవంతుడు ఇచ్చేదే కదా. తల్లిదండ్రులకు రోగాలు వస్తే పిల్లలకి రోగాలు ఉంటాయి. తల్లిదండ్రులు మంచి జీన్స్ గట్టిగా ఉంటే వాడు స్ట్రాంగ్గా ఉంటాడు. మా నాన్నగారు 86 ఏట శరీరం విడిచిపెట్టే నాటికి ఒక్క రోగం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు నాకు కూడా 60 ఏళ్ళు నిండుతున్నాయి. రేపు 1వ తారీఖుకి షష్టి పూర్తి చేస్తున్నారు. నాకు బీపీ అంటే ఏమిటో తెలియదు, షుగర్ అంటే ఏమిటో తెలియదు, దర్జాగా తిరగలుగుతున్నాం. కారణం ఏంటి? పెద్దల దగ్గర నుంచి శారీరకంగా వచ్చినటువంటి ఆరోగ్యం అది. ఇది ఇక పెద్దలు ఇవ్వవలసింది. బుద్ధిబలం ఉంది చూశారు, ఉన్నదాన్ని మనం సాధనతో పెంచుకోవాలి. ఇంకా దైవబలం ఉపాసన చేసి భగవంతుడిని పూజించి పొందవలసింది. ఇప్పుడు మీరేం దాకా రాగానే మా అంబికా కృష్ణ గురించి చెప్పారు. అంత పరమశిష్యుడు ఆయన నాకు. ఆయన కృష్ణ గారు అంటే నా దగ్గర ఉపాసన పొందినవాడు, నా దగ్గర మంత్రోపదేశం పొందినవాడు ఆయన. రేపు వెళ్ళగానే మీరు అడిగితే చెప్తారు. ఇప్పటికి కూడా గురుభక్తి అయిన గురువు గారు మీ పాదాలకు నమస్కారం అన్నాక నేను ఇచ్చిన మంత్రానుష్ఠానం చేసిన తర్వాత ఏదైనా పని చేస్తారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ లేదు. ఆయనకి చాలా, ఎందుకు చెప్తానంటే ఆ ఉపాసన బలం వల్ల వాళ్ళ సంస్థ అంత బాగా నిలబడుతున్నారు. ఎప్పుడన్నా ముందు గురుభక్తి ఉండాలి, గురువు ఇచ్చిన మంత్రం మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దాన్ని చెయ్యాలి. చేయగలిగితే ఈ కృషికి దైవబలం కూడా తోడైతే విజయం వస్తుంది. దుర్యోధనుడికి దేహబలం ఉంది, ఏం లాభం? దైవబలం లేదు, అన్నీ పాపిష్టి పనులు, అందుకే నాశనం అయిపోయాడు. కృష్ణుడిని వదులుకుంటేటండి ఎవడన్నా, లేకపోతే 10,000 మంది వీరులు కావాలి, కృష్ణుడు వద్దనుకున్నాడు అమూరుడు. అర్జునుడు నాకు 10,000 మంది సైనికులు వద్దు, కృష్ణాను ఉదాలన్నాడు. కృష్ణుడు ఉన్న చోట విజయం వచ్చింది. అది కూడా రథచోదకుడిగా. అందువల్ల ఓకే. ఇప్పుడు మీ విద్యాభ్యాసం అంతా ఎలా జరిగింది? మేము చెప్పేగా చాలా చిన్నప్పుడే ఈ పశ్చిమ గోదావరి చుట్టూ తిరగడం వల్ల అనేక ప్రాంతాలు తిరిగాం. కానీ నాకు బహుశా 6 ఏళ్ళు ఎంతో ఉండగా గణపవరం వెళ్ళిపోయాం. గణపవరం అదే తాడేపల్లిగూడెం, భీమవరం అన్నిటికీ మధ్యలో ఉంటుంది కదా. 1970లో అనుకుంటాను అక్కడికి వెళ్ళాం, 71లోను. ఇంకా అక్కడి నుంచి 92 వరకు అక్కడే ఉన్నాను నేను. అంటే దాదాపుగా 21 సంవత్సరాల ఊళ్ళో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడే అక్కడ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాం, ఇంటర్మీడియట్ అక్కడే చదివాం, డిగ్రీ భీమవరంలో చదివాను, పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం, పిహెచ్డి. గురుగారు బిఏ తెలుగునా మీరు? బిఏ తెలుగు కాదు, ఎంఏ తెలుగు. బిఏ హిస్టరీతో చేశాను. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, బిఏ. ఆ తర్వాత తెలుగు అంటే పుట్టుకతో వచ్చింది కదా, ప్రత్యేకంగా దాంట్లో మళ్ళీ డిగ్రీ ఎందుకు లేని ఉద్దేశంతో అనుకున్నాను. కానీ ఈలోపు ఏం జరిగింది, పీజీలో హిస్టరీ చదువుదామనే ఉద్దేశంతో అప్లై చేసి, ఈలోపు ఎందుకైనా మంచిదని తెలుగు కూడా అప్లై చేసాం. హిస్టరీలో రావడానికి కొంచెం టైం పట్టింది, ఇందులో సీట్ వచ్చేసింది, అంటే ఇందులో జాయిన్ అయిపోయింది. ఏ యూనివర్సిటీ గురుగారు? ఆంధ్ర యూనివర్సిటీ. 91, 92, 93లో పూర్తయింది నాకు ఎంఏ అవ్వడం. ఆ తర్వాత సరసిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగానికి వచ్చాను. అప్పట్లో పొట్లూరి నారాయణదాస్ గారు ప్రిన్సిపాల్, పిఎన్డి గారు అంటారు. ఆయన రిటైర్ అవుతూ నా పోస్ట్లో సరైన వాడు ఉండాలి అని
ఒక గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కవులకు పండితులకు మాత్రమే ప్రత్యేక అవకాశం అన్నారు. సరే, ఎవరో మా స్నేహితుడు కావాలో కార్డు మీద అప్లై చేశాడు. నేను అప్లై చేయలేసుమా? నాకు ఈ ఉద్యోగాల మీద ఇష్టం ఉండేది కదా. చిన్నప్పటి నుంచి నాకు వైరాగ్యం ఎక్కువ, సన్యాసం పుచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ తిరిగేవాడిని. ఎందుకు గురుగారు? అది భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు. సంసార వ్యామోహం కంటే భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, పురాణాలు ప్రవచన చేస్తూ, పుస్తకాలు రాస్తూ, ఏ బంధం లేకుండా సుఖంగా బ్రతకాలనే కోరిక ఎక్కువ ఉండేది. అది ఎందుకంటే చెప్పలేము, అది అనేక జన్మల సంస్కారాలు. ఇప్పుడు మీ వివాహితులు అవివాహితులు ఇప్పుడు చెప్పేగా బలాత్కారంగా సంసారంలోకి వచ్చాం అదనమాట. తోయబడ్డారు. అది అయితే అది కూడా ఒక అదృష్టం అనుకోండి. గృహస్థాశ్రమంలో ఉండడం వల్ల వచ్చే కొన్ని లాభాలు తర్వాత తెలుస్తాయి. ముందుగా నేను ఆనాటికి ఇంకా వివాహానికి ముందు నా స్నేహితుడు ఒకడు ఒక కార్డు మీద ఇదే పద్మాకరు పేరు, ఎంఏ, అప్పటికింకా పిహెచ్డి పూర్తి అవ్వలేదు, నెట్ అని ఉంటుంది, దాన్ని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని తెలుసు. అది ఉంటే కానీ లెక్చరర్గా అది పాస్ అవ్వాలి. అది ఉంటేనే డిగ్రీ కాలేజీ లెక్చరర్కి ఎలిజిబిలిటీ. అది పాస్ అయ్యాడు. ఇవన్నీ పెట్టారు. ఇంటర్వ్యూకి కార్డు వచ్చింది. సరే, ఇలా ఇంటర్వ్యూ వచ్చింది కదా అని వెళ్ళారు. నా క్లాస్మేట్లు వచ్చారు. వాళ్ళు నన్ను చూడగానే మాకు ఉద్యోగం రాదని చెప్పేశారు. ఓకే, అంత కాన్ఫిడెంట్ అవ్వాలి. నన్ను చూడగానే చెప్పేసింది. అందులో నా క్లాస్మేట్ ఒక ఆవిడైతే, ఏమంటే మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చాక ఇంకెందుకంటే మేము రావడం అంటే, లేదమ్మా నేను ఉద్యోగం చేయడానికి రాలేదు, అయినా ఇంటర్వ్యూ అనేది చూద్దాం అన్నాను. కానీ నారాయణ దాస్ గారు చాలా గొప్పవారండి, మహానుభావులే. ఆయన ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉన్నారట. అశోక్ నగర్లో ఉంటారు. ఎంత మంచి మనిషి అండి. పొట్లూరి నారాయణ దాస్ గారు, పిఎన్డి గారు అంట. అద్భుతమైన ఇంటర్వ్యూ. మా కాలేజీ మీద పద్యం చెప్పమన్నారు. కాలేజీ మీద అప్పటికప్పుడు శార్దూలంలో పద్యం చెప్పాను. మీరు ఉద్యోగం చేయవలసిందే అన్నారు. ఏం చెప్పారు పద్యం మీరు? విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ కష్టిల్చినిన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగ శ్రీరామలింగోద్యోగం విధి సర్వమానవులకెంతో హ్లాదముంగూర్చిడిల్ ఆద్యంతం ఒక తీరుగా జగములందయ వీణయై వాణికిన్ అని అప్పట్లో. అంటే దేవుడిచ్చిన వరం. శ్రీరామలింగ, ఆయన కట్టమంచి రామలింగారెడ్డి గారు కదా, మరి ఆయన పేరు మీద కదా సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే. ఆయన విద్యాక్షేత్రం, విద్య అనేది ఒక పొలం. ఈ పొలం బాగా మొక్కలతో నిండి, ఆ మొక్కలు క్రమక్రమంగా పుష్పించి ఆ తర్వాత ఫలించి ఇంత వ్యాపించింది. అనగా ఎంతోమంది పిల్లలకి పాఠాలు నేర్పించింది, అనేక రకాలైన సౌభాగ్యాలు కలిగించింది. ఆ రామలింగుని యొక్క ఉద్యోగం అంటే ఆయన ప్రయత్నం ఇవాళ ఇంత గొప్పదయ్యింది అని ఆయన మీద వీణ పట్టుకున్న వాణి యొక్క స్వరూపం అది అన్నాను. ఇంకా మీరు చెయ్యాలి ఉద్యోగం అన్నారు. అలా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత మా మామగారు వెతుక్కుంటూ రావడం, పెద్దలు గృహస్థాశ్రమంలో లేకుండా సాధన నీకు సాగదండం, దాంతో అందులోకి వచ్చాం. అదృష్టవశాత్తు మహోత్తమురాలైన భార్య దొరకడం వల్ల నాకు ఈ ఉపాసన ఉద్యోగం హాయిగా సాగాయి. ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారు మేడం? అసలు ఈ ఇంత పెద్ద పీఠం, మా పీఠం కేవలం ఏలూరులో ఇది. అవునా? మీరు ఈ చివరిగా చూశారుగా, దీనికి కైలాసం అని పేరు. శివుడు పార్వతి, అమ్మవారిది మణిద్వీపం, అటువైపు సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం, అదేమో వైకుంఠం. ఇంత పెద్ద పీఠాన్ని నేను ఒక్కడిని ఏం నిర్వహిస్తాను? అన్నపూర్ణాదేవి అయ్యి అక్కడ ఒక మందిరం, అన్నపూర్ణ మందిరం స్థాపించి అనుక్షణం ఎవరు వచ్చినా వాడు భోజనం చేస్తారా, టిఫిన్ చేస్తారా కనుక్కుని, రేపు దసరాల్లో అయితే కొన్ని వేల మంది వస్తూ ఉంటే రాత్రి అయినా 12 అయినా పడుకోకుండా వాళ్ళందరి యొక్క బాగోగులు చూస్తుంది ఆవిడ. ఒక్క పైసా ఆశించదు ఎవరి దగ్గర. మాలాగే ఇంత సింపుల్గా ఉంటుంది ఆవిడ. ఏ పెద్దగా అలంకారాలు ఉండవు. ఆవిడ చూస్తే ఈ పీఠం ఆవిడే నడిపిస్తోందా అనిపిస్తుంది మనకి. దీంతో పాటుగా కాశీలో పీఠం ఉంది, ఈ ప్రణవపీఠం యొక్క బ్రాంచి. హైదరాబాద్ అద్భుతమైన పీఠం, పరమభక్తులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఉంది బ్రాంచి. మధురై అక్కడ లేదు మాకు. కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాదు, ఏలూరు, వారణాసి, ఇంకా అమెరికాలో డాలస్లో ఒక ఆవిడ వాళ్ళ ఇల్లే పీఠంగా మార్చేసింది. ఆవిడ పేరు కృష్ణపద్మ, డాలస్లో ఉంటారు. అమెరికాలో చాలామంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా శిష్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము 2 నెలలు అక్కడే పర్యటిస్తూ ఉంటాం. అందువల్ల ఇన్ని పీఠాలు నేను పురాణాలు చెప్పుకు తిరుగుతూ ఉంటే, శిష్యులకి మంత్రోపదేశాలు చేస్తూ ఉంటే నిర్వహణ ఎవరు చేయాలి? ఆవిడే చేయాలిగా మరి. కాబట్టి ఆవిడ ఉన్నాం మరి తీర్చుకోవాలి.
ఎంతమంది సంతానం గురుగారు మీకు? మాకు 2 అమ్మాయిలు, ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఓకే. హైదరాబాద్ పీఠాన్ని అల్లుళ్ళే చక్కగా జాగ్రత్తగా, పెద్ద అల్లుడు విశ్వనాథ్ అంటే అందరికీ తల్లో నాలుక. ఇద్దరు అమ్మాయిలేనా మీకు? 2 అమ్మాయిలే. ఓకే. అల్లుళ్ళు ఇద్దరు కూడా ఈ మార్గంలోనే ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులే అయినా ఆ ఉద్యోగంతో పాటుగా పీఠాన్ని నిర్వహిస్తున్నారు. సంతోషం గురుగారు. చాలా బాగా చాలా నిర్వహిస్తున్నారు. సంతోషకరమైన జీవితం. ఇద్దరు అందులో అమ్మాయిలు. ఆశ్చర్యం ఏంటంటే ఆ. అల్లుళ్ళని చూస్తే చాలా మంది నాకు కొడుకులేమో అనుకుంటారు. ఓకే. అదొక అదృష్టం కదా. అల్లుళ్ళు ఇప్పుడు బిడ్డలు ఉన్నప్పుడు అల్లుళ్ళే కొడుకులు కదా స్వామి. అది చాలా అంటే మనం అనుకోవడం వేరు, వాళ్ళు అలా ఉండడం వేరు. నాకు 2 కుమార్తెలే. ఆ, ఆ. మా పెద్దల్లుడు ఉం. నా కూడా ఉండి గురువు గారు అన్నం తిన్నారా, కాఫీ దగ్గర అన్ని మర్చిపోతూ ఉంటారు కదా అని అన్ని వేళకు కనుక్కుంటాడు. చిన్నల్లుడు మేనల్లుడే అల్లుడు. ఓ, మేడం. ఇందాక చెప్పాక ఒక్క అక్కగారని ఆ. అక్కగారు కొడుకే. కాబట్టి అదృష్టం ఏంటంటే నా ఉపాసన, నా పురాణములు హాయిగా సాగడానికి వాళ్ళు చాలా సాయం చేస్తారు. అమ్మాయిలకి తోడుగా ఉంటారు. హైదరాబాదులో ప్రతి వారము అభిషేకాలు కానీ అర్చనలు కానీ అద్భుతంగా జరుగుతాయి. గుడి బడి అని ఒక టీం ఉంది మాకు. ఉం. ఆ టీం అంతా అల్లుళ్ళే నడుపుతారు. గుడి బడి. గుడి బడి అంటే గుడిని బాగు చేయడం, దాంట్లో బడి కింద కాసేపు పాఠాలు చెప్పడం, మన సంస్కృతిని నేర్పడం, సనాతన ధర్మాన్ని నేర్పడం. మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళు సాఫ్ట్వేర్లు కనుక అదేదో ఉందిగా హైటెక్ సిటీయో ఏదో టెక్ సిటీ, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం. ఓకే. అదే. భవిష్యత్తులో మీ వారసత్వం ఎవరు గురుగారు? వాళ్ళే ఇంకెవరు ప్రస్తుతం. వాళ్ళ తర్వాత మనవడు ఉన్నాడు. ఓకే. ఓకే. ప్రస్తుతానికి ఒక మనవడు, ఒక మనవరాలు. వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఇస్తున్నాం. మీకు డాక్టరేట్ మీరు పిహెచ్డి ద్వారా వచ్చిందా గురుగారు? ఎవరన్నా మీకు PhD ప్రదానం ద్వారా. చేశారా? హిందీ, ఆగ్రా యూనివర్సిటీ హిందీ తెలిసే, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, అందులో హిందీలో ముందు పిహెచ్డి చేశాం. అంటే ఎంఏ తెలుగు చేసి మళ్ళా ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ సంస్కృతం, 3 ఎంఏలు ఉన్నాయి. ఆ. ఒక్క తెలుగులో ఎంఏ మలైవాసిని గారి దగ్గర మొదలు పెట్టాం. అది ఎందుకో మధ్యలో ఆగిపోయింది. ఈ మధ్యన ఆవిడ పూర్తి చేయమంటారు. అది కూడా పూర్తి చేస్తే డబల్ డాక్టరేట్లు వస్తాయి. గురుగారు. అయితే ఒకటి గురుగారు, మీరు రెగ్యులర్గా చేశారా, లెక్చరర్గా కాంట్రాక్ట్ కింద చేశారా? మొదట్లో ఉద్యోగం టెంపరీ బేసిస్ మీద, అంటే కాంట్రాక్ట్ అని కూడా అంటదని, ఆ. దాన్ని ఏమంటాం అంటే Daily wages. ఎడ్డహాక్ బేసిస్ అనేవారు. ఓకే. అంటే నెలకి మొదట్లో 1000 రూపాయలు జీతంతో జాయిన్ అయ్యారు. ఆ. క్రమంగా అందులో రెగ్యులరైజేషన్ అయ్యింది. ఆ. 2004లో నేను ఉద్యోగం ఈ పీఠానికి ఇబ్బంది వచ్చి మానేయవలసి వచ్చింది. Resignation. బీఆర్ఎస్ ఇచ్చేసారు. పూర్తి అదే నాకు డౌట్ వచ్చింది గురు. మీకు రిటైర్డ్ అయ్యే వయసు కాదు కదా? అసలు కాదు, రిటైర్మెంట్ లేదు. అసలు 11 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉండదు కనుక రిజిగ్నేషన్ అయ్యి ఓకే, ఓకే, రాజీనామా చేసి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే 2004 నాటికి ప్రణవపీఠం చాలా విస్తరించేసింది. నా పురాణ ప్రవచనాలు పెరిగిపోయాయి. ఒక దేశం కాదు, ఇప్పుడు నేను దాదాపుగా ప్రతి సంవత్సరం 20 నుంచి 30 దేశాల మధ్యలో తిరగాలి. ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఉద్యోగం ఎలా సాగుతుంది? అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి దానికి రెండింటికి మధ్యలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలంటే దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుని, దీనికి ప్రాధాన్యత మీరు ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులు ఒక మంచి అధ్యాపకుని కోల్పోయారు. అవును, అంటే వాళ్ళలో ఎంతమంది మీలాంటి వారు తయారయ్యేవారు ఎవరికి తెలియదు కదా గురుగారు. నిజంగా పాపం 11 ఏళ్ల క్రితం చదివిన పిల్లలు ఇప్పటికే సంతోషంగా అమెరికాలో కనపడుతుంటారు, ఇంగ్లాండ్లో కనపడ్డాడు మొన్న కనపడ్డారు. కాకపోతే స్టూడెంట్స్, విద్యార్థులను తయారు చేస్తూ అక్కడ ఉంటే, ఇక్కడుంటే లక్షలాది మంది ప్రజల్ని సనాతన ధర్మంకి తీసుకురావడమే కాకుండా మార్పు తీసుకొచ్చామండి. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్టుకునేటటువంటి వ్యక్తులు ఈ పీఠానికి వచ్చాక ఐకమత్యంతో ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా పోతాం, అన్నదమ్ములు ఆస్తి కోసం కోర్టులకు వెళ్ళడం ఏమిటి అని రియలైజ్ అయ్యారు. తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచిన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పోషిస్తున్నారు. భార్యాభర్తలు నిరంతరం తగాదాబడేటటువంటి వాళ్ళు ఐకమత్యంతో ఉంటున్నారు. ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు గుడి బడి టీముని చూపిస్తాను. అందులో 90% ఒకప్పుడంతా ఇలాగే రకరకాల గందరగోళాల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చూస్తే పరమ సాత్వికులు. మొన్నటి రోజు కూడా రాయదుర్గంలో ఒక ముసలావిడ స్టోరీ వచ్చింది పేపర్లో. 86 ఏళ్ల వృద్ధురాలు కూతురు దగ్గరికి వెళ్తోంది. పక్కన కూర్చుని ఒక జర్నలిస్ట్ పలకరిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను, నాకు 2 కుమారులు రాయదుర్గంలో 2 ఉంటారు అంటే, మరి ఎక్కడ ఉంటే నేను సపరేట్గా ఉంటాను, కుమారుల దగ్గర ఉండను, కోడళ్ళు పడనివ్వడం లేదు, ఇంక ఏం చేస్తాము ఈ వయసులో, ఇంకా పక్కన వండుకొని అన్నం ఎవరు పెట్టి నేనే వండుకొని తింటాను బాబు అని ఒక పాత్రికేయునికి ఆమె సమాధానం ఇచ్చిందనమాట. అంటే ఇప్పటికి కూడా మీరు చెప్తున్నారు అనాథ శరణాలయం తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకొని పోషిస్తున్నారు. కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు గురుగారు ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలోనే మనమే లోపం చేస్తాం. ఇవాళ
వాళ్ళ అమ్మని వాడు ఆ వృద్ధాశ్రమంలో పెట్టాడంటే దీనికి కారణం ఈ తల్లే పూర్వం, ఈ తండ్రే మూలకారకుడు. ఉదాహరణకి నేను చెబుతాను, మా అమ్మగారు నాన్నగారు పరమ సాత్వికులు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వీళ్ళని భక్తితో చూశారు, పిల్లల్ని ప్రేమగా చూశారు. ఒక్కనాడు మా నాన్నగారు మమ్మల్ని తిట్టవలసిన అవసరం రాలేదు, కొట్టలేదు. 6 కొడుకులు, ఒక అమ్మాయి, ఇంతమందిలో ఒక్కడిని ఒక్క దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎలా పెంచగలిగారు ఆలోచించండి. పోని వాళ్ళు తిట్టలేదు కొట్టలేదు కాబట్టి ఈ పిల్లలు ఒక్కళ్ళైనా పాడైపోయారా? పెద్దన్నయ్య గ్రేడ్ 1 తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఈడి చేసి పాల్వంచ స్కూల్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాడు. మూడో అన్నయ్య గీతంస్ యూనివర్సిటీ పేరున్నారుగా, తెలుసు, విశాఖపట్నంలో. గీతం. అందులో పీజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఎంటెక్ వాళ్ళకి పీజీలో మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు 3 ఏళ్ల క్రితం. ఆయన అంటే ఎంవిఎస్ మూర్తి గారికి చాలా ఇష్టం. ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారే, గోల్డ్ స్పాట్ నేనన్నా మా అన్నయ్య గారన్నా చాలా ఇష్టం. అన్నయ్య గారిని ప్రతిభని ప్రోత్సహించి డాక్టర్ యోగేశ్వర్ గారు ఉండాలి అని ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చారు, అందులో ప్రొఫెసర్ చేశారు. ఆయన మనవుడే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఎంబీఎస్ భరత్. చాలా గొప్పవాళ్ళు అండి ఆయన, మహానుభావుడు. ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే ఆయన చేత శతావధానం చేయించారు కూడా విశాఖపట్నంలో. ఓకే, చాలా ఇష్టం నేనంటే, నా పద్యాలంటే ఇష్టం. ఇంకా తర్వాత మా అక్క, ఆవిడే ఎంఏ చేసింది, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్లో తెలుగు లెక్చరర్ చేసింది. నేను లెక్చరర్ చేశాను. నా తర్వాత వాడు పీజీ చేసి ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఖరి వాడు ప్రస్తుతం ఫిన్లాండ్లో ఉన్నాడు. ఆయన తిరగని దేశం లేదు, ఎందుకంటే ఎంటెక్ చేశాడు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంటెక్ చేసి ఆ రోజుల్లో 98లో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇవాళ ఆయనకి నెలకి 3 లక్షల రూపాయల జీతం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఇంత స్థాయికి ఎందుకు వచ్చారు అంటే నాన్నగారి యొక్క ప్రవర్తన వల్ల. ఇవాళ పిల్లల్ని పుట్టగానే దూరం చేసి హాస్టల్లో వారేస్తున్నారు, వాళ్ళని ప్రేమగా చూడరు, ఫోన్లు కొనిస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోరు. ఎంతసేపు బలాత్కారంగా వాళ్ళని చదివించడం తప్ప వాళ్ళని ఒక్కనాడైనా తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపించి మనకేసి తీసుకుంటున్నాం మనం, పిచ్చిగారాలు చేయడం తప్ప. పిల్లలని సరియైన మార్గంలో చిన్నప్పటి నుంచి పెంచాలి. రామాయణం, భారతం, భాగవతం ఈ 3 నేర్పితే పిల్లల్లో రాముడి లాంటి పిల్లలు, సీత లాంటి కూతుళ్ళు తయారవుతారు. భీముడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళ పాత్రలు తెలియజేస్తే తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూడాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది. అలా ప్రేమతో పెంచి జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఇంత ప్రేమగా పెంచింది ఈవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చకూడదు అనుకుంటాడు. కాబట్టి సగం మనలో ఉందండి, సగం సొసైటీలో ఉంటుంది. సినిమాలు కూడా అలాగే తగులడ్డాయి వాళ్ళ కొన్ని. ఒకప్పుడు సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండేది. అసలు ఆ సినిమాలోంచి బయటకు వస్తే ఆ పాతాళ భైరవో, మాయాబజారో, లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మ కథో చూస్తే ఎంత ఆనందంగా వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు సినిమా అంటే హడలు. నేను 93 తర్వాత మళ్ళీ సినిమా హాలుకి వెళ్ళలేదు, ఎంతవరకు సినిమా చూడలేదు. అందుకే ఓకే, అసలు 93 తర్వాత సినిమాకి వెళ్ళలేదు, విసిగెత్తిపోయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వీళ్ళు మా వాళ్ళు చిన్న చిన్న బిట్లు పంపిస్తారు, చూడండి గురువుగారు, చూడండి పొరపాటు కూడా చూస్తే శరీరం మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది. ఆ బట్టలు ఏమిటి, ఆ గందరగోళాలు ఏమిటి. కాబట్టి పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. శ్రవణ కుమారుడు గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులు కావిడిలో పెట్టి తీసుకెళ్ళాడు. యావత్ జీవితం తల్లిదండ్రుల్ని కృష్ణుడు ఎలా గౌరవించాడు, రాముడు ఎలా గౌరవించాడు, ధర్మరాజాదులు తల్లిని ఎంత ప్రేమగా చూశారు. ఎంత దుర్మార్గుడైన దుర్యోధనుడు కూడా గాంధారికి దండం పెట్టకుండా వెళ్ళలేదు వాడు. కరెక్ట్. దుర్యోధనుడికి పాండవులతో ద్వేషం ఉండొచ్చుగాక, కొన్ని వెకిలి వేషాలు వేయచ్చుగాక, లోలత్వం ఉండొచ్చుగాక, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాడు భక్తుడే. అవి మనం పిల్లలకి నేర్పడం లేదు. మనకి పాశ్చాత్య సంస్కృతి వచ్చి కంపు చేసేసింది. వాడికో గది, వాడికో ఫోను, వాడికో టీవీ, అదో పెద్ద ఘనకార్యమా. కాబట్టి సరిగ్గా పెంచగలిగితే మాత్రం, నా దగ్గర ఈ మధ్యకాలంలో పురాణములు వింటున్న పిల్లలు తల్లిదండ్రులు మళ్ళీ బాగా చూస్తున్నారండి. కాకపోతే నాబోటివాడు ఒక్కడ ఎంతమందిని బాగు చేయగలడు? మా ప్రవచనం ఏదో వేలల్లోనో, మహా అయితే కొన్ని చోట్ల లక్షల్లో పెడుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అందరినీ ఎవడు బాగు చేయగలడు? ఇంట్లోనే తల్లిదండ్రులే బాగు చేయాలి. మొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, అప్పుడు 3వ గురువు బయట పాఠం చెప్పేవాడు. ఇంక ఈ స్కూల్లో టీచర్లు కూడా ఎలా ఉన్నారు? మా చిన్నప్పుడు గురువు గారు చూస్తే గౌరవం, సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. ఇప్పుడేమో లెక్చరరు అని సిగరెట్ కాల్చడం, వాడితో కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి బార్లకు వెళ్ళడం, బీరులు తాగడం. ఇదే కాళ్ళు కడుక్కోడు వాడు. కమ్యూనిస్టులు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ నికృష్టపు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంక సంస్కారం ఏముంటుంది? అందువల్ల
సందేహం లేకుండా నికృష్టపు వ్యవస్థ. చదువులు అంతే, గురువుతోటి అసలు ముందు అంటే నికృష్టపు చదువులు అర్థం ఏంటి అంతే, గురుగారు? సందేహం లేకుండా అదే. అందుకని నేను ఆ చాలా పదాన్ని ఎందుకు వాడారంటారు? నేను నా పదాన్ని చాలా సార్లు వాడాను. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనికృష్టులు. వాళ్ళు అసలు ఎక్కడ ఒక సంస్కారం నేర్పట్లేదు పిల్లల్ని. ఎంతసేపు వాళ్ళ పిల్లలేమో వీళ్ళేమో అమెరికాలోనే అక్కడ చదువుకుంటున్నారా, ఈ పిల్లల్నేమో భ్రష్టులుగా తయారు చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులకు దండం పెట్టద్దు అంటాడు, గురువుకి దండం పెట్టద్దు, అది బానిసత్వం అంటాడు. గురువుకి దండం పెట్టడం బానిసత్వం ఏంటంటే వీడు మొహం. పెద్దలను గౌరవిస్తే రేపు పొద్దున వీడిని వాళ్ళు గౌరవిస్తారు. ఇలాగే పాడైపోతుంది. మీరు చెప్పినట్టు గురుగారు, మన భారతీయ ఆధ్యాత్మిక విలువలను అవును, పాశ్చాత్య దేశస్తులు ఎంతో మంది పాటిస్తున్నారు. పాటిస్తున్నారు. మన భారతీయ ఆధ్యాత్మిక విలువలోని లోతుపాతులను తెలుసుకోవడానికి విదేశాల నుండి ఎంతో మంది భారతదేశానికి వస్తున్నారు కూడా ఇక్కడికి, మన డ్రెస్సింగ్, మన కల్చర్ని నేర్చుకోవడానికి. అయితే మన దేశం నుండి కొంతమంది వీటిని అదే సమస్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అంటే ఎలా చూడొచ్చు గురుగారు దీన్ని? క్రమంగా వాళ్ళకి అర్థమైందండి. పిల్లలకి గన్ కల్చర్ వచ్చింది అమెరికాలో. కాల్చి పారేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవడాలు, క్రూరత్వం పెరిగిపోయింది. ఇందులోంచి మనం ఎలా బయటపడతామా అని పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే మన సంస్కృతిలోకి వచ్చారు. ఇందులో వాళ్ళకి శాంతి లభిస్తోంది. నేను 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 19 సార్లు అమెరికా వెళ్ళాను. ఈ 19 ఏళ్ళుగా నేను నా ఉద్యమం నడుపుతాను అక్కడ. ఫీనిక్స్లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎదురుకుండా కూర్చునేది. నేను పురాణాన్ని తెలుగులో చెప్పా. ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మంచి అద్భుతమైన బొట్టు పెట్టుకుని అంతా అయిపోయాక, అమ్మ మీకు నా భాష అర్థమైందని అడిగితే, దో ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ లాంగ్వేజ్ బట్ యువర్ ఫీలింగ్స్, నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. ఫీలింగ్స్ నాకు గురువు అయ్యింది ఆవిడ. యువర్ ఫీలింగ్స్ ఆర్ గురువు టు మీ అంది ఆవిడ. అంటే చూస్తే వాళ్ళకి అర్థమవుతుందిట. ఇప్పుడు అక్కడ పూర్తిగా అక్కడే పుట్టి పెరిగినట్టు కొంతమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నేను పూర్తిగా వాళ్ళకి ఆ ఇంగ్లీష్లో ఈ భాషను చెప్పలేం కదా, మన సంస్కృతాన్ని. కానీ అర్థం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు నేర్చుకుని ఇతరులను బాగు చేస్తున్నారు. ఇప్పుడు కొంతకాలం పోతే నా అనుమానం ప్రకారం అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గుళ్ళు మన భారతదేశంలో కూడా ఉండవు. అమెరికాలో ఎన్ని ఆలయాలండి. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర కాలిఫోర్నియాలో మిల్పిటాస్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది, అద్భుతమైన ఆలయం. ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి వెళ్ళిపోయిన మారేపల్లి వెంకట శాస్త్రి గారు అక్కడ ఆ గుడి కట్టారు. ఆ గుడిలో నేను 19 ఏళ్ళుగా పురాణం చెబుతున్నాను. ఎంతమంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వస్తారో అక్కడికి. వాళ్ళంతా గోవింద అని పాడుతూ ఉంటే మీ శరీరం గగురుపాడు గురుగుతుందన్నమాట. వాళ్ళు వ్రతం జరిగాక హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని పాడతారు. శరీరం గగురుపాడు గురుగుతుంది. మీకు చూస్తే వాళ్ళందరూ తెల్లగా ఉంటారేమో, మంచి నామం పెట్టుకుని విభూతి పెట్టుకుంటే వాళ్ళని చూస్తే మహర్షులు దిగొచ్చారా అన్నట్టుగా ఉంటారు. క్రమంగా పాశ్చాత్య దేశాలలో మన ఆలయాలు తయారయ్యాయి, సంస్కృతి అభివృద్ధి అవుతున్నది, మార్పు వస్తున్నది. మన వాళ్ళేమో ఏనాడో వాళ్ళు వదిలేసిన దరిద్రాన్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. ఈ దారిద్ర్యం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అక్కడి వారు మన ఆధ్యాత్మిక కల్చర్ నేర్చుకుంటూ, విలువలు నేర్చుకుంటే మన వారు అక్కడి విషయాలు నేర్చుకుంటున్నారు. పబ్బు కల్చర్ పెరిగిపోయింది. దీనికంత కారణం ఏమంటారు గురుగారు? చెప్పాను కదండి, సమాజము, కాల ప్రభావము, దానికి తోడు ఈ టీవీలు, వాటితో పాటు అక్కడ ఏదో ఉందనే ఊహ, సగం తల్లిదండ్రులు, గురువులు కూడాను. అన్నిట్లో మార్పు రావాలి. కానీ మనం కంగారు పడద్దండో. పెరుగుట విరుగుట కొరకే. నాకు నా భారతదేశం మీద నమ్మకం ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరములుగా రాక్షసులు దీన్ని పాడు చేయలేకపోయారు. ఆ తర్వాత 1000వ సంవత్సరం దగ్గర నుంచి 1700 వరకు ముస్లిములు దాడి చేసి ఇంత ధ్వంసం చేసినా హైందవ సమాజం ఉండి నిలబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పూర్తిగా 200 సంవత్సరాలు ధ్వంసం చేసి వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. ఎంత ధ్వంసం జరిగినా ఎప్పటికీ మన హైందవ మతం నిలబడిందంటే, సనాతన ధర్మం నిలబడిందంటే ఈ భూమి ఎంత గొప్పదో ఆలోచించండి. మొక్కలు చెక్కలైపోతున్నా ఎప్పటికీ నిలబడుతోంది. కాబట్టి మళ్ళీ కారణజన్ముడు మోడీ గారు లాంటి ఒక మహానుభావుడు వచ్చి మనకి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఏనాటికైనా మన సనాతన ధర్మం నిలబడుతుంది. ఎందుకు చెప్తానంటే, నేను చాలా కాలం క్రితం అయోధ్యలో రామాలయం రావడం అసంభవం అన్నారు. అన్నవాళ్లలో మా అంబికా కృష్ణ గారు కూడా ఉన్నారు. తర్వాత
బాలకృష్ణ గారు ఉన్నారు, ఏంటి ఇక్కడ పాదర్తి బాలకృష్ణ గారు. కాదు మీరు చూడండి అన్నాను. నా కళ్ళ ముందు అయోధ్య రామాలయం వచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయం అపూర్వంగా తయారవుతుందని చెప్పాం, అయ్యింది. మధుర రాబోతున్నది. సోమనాథాలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ క్రమంగా మన సంస్కృతి అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ కళ్ళారా చూస్తున్నాను. మధ్యప్రదేశ్లో మార్పు వస్తోంది. గుజరాత్ అద్భుతంగా తయారైంది. గ్యారంటీగా ఏపీ కూడా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తములు వారాహి ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసనా బలం ఎక్కడికి వెడుతుందండి? కాబట్టి ఎవడు అవసరమో వాడిని భగవంతుడు తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా సనాతన ధర్మానికి ఎవడు కొమ్ము కాస్తాడో వాళ్ళని మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇటీవల మనం చాలా మంది నోట వింటున్నాము. ఒక్కొక్కలా అనువదించుకుంటున్నారు సనాతన ధర్మం అనే దాన్ని. దానికి సరైన నిర్వచనం చెప్పండి గురుగారు. ఏ ధర్మం వల్ల శాంతి లభిస్తుందో, ఏ ధర్మం ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదో, ఏ ధర్మం ఇతరులను సోదరులుగా భావిస్తుందో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నదో దానిని సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, 100 మంది హిందువుల మధ్యలో ఓ ముస్లిం బతకగలడు, ఓ క్రిస్టియన్ బతకగలడు. వాళ్ళని ఏమైనా చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా? మీరు ఒకసారి ఆలోచించండి. మా పీఠం చుట్టూతో అందరూ హిందువులు, మధ్యలో ఒక కిరస్థానం వాడు తగులడింది. ఈ కిరస్థానం వాడికి ఏమైనా మా వల్ల బాధ వచ్చిందే రాదు. కానీ 5 కిరస్థానం వాళ్ళ మధ్యలో 100 మంది హిందువులు బతకలేరు. వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో 5 ఉంటే వీళ్ళని బతకనివ్వరు. ఒక 2 ముస్లింలు ఉంటే 10 మంది హిందువులు బతకలేరు అక్కడ. అంటే వాళ్ళ మతాలు క్రూరత్వాన్ని ప్రోత్సహించి చంపమంటున్నాయా లేదా? మన మతం అలా చెప్పట్లేదే. పొరపాటును కూడా మన మతం వాళ్ళకి పక్కవాడు వస్తే గౌరవించడం లక్షణం. విదేశీయులు వచ్చారంటే మనం ఆనందపడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు వెంట పడతాం. కానీ వాళ్ళు మన అలా ఆదరించలేరు. మన ధర్మంలో రక్తంతో వచ్చింది అది. మీరు మాత్రమే అన్ని ధర్మాలు ఒకటి అనగలరు. వాళ్ళు అనమనడు చూద్దాం. మీరు కిరస్థానం వాడి దగ్గరికి వెడితే వాడికి పెట్టినటువంటిది తింటారు, కేకు. ఇంకోటి ఎవడో పాయసం ఇస్తే తాగుతారు. కానీ మీ లడ్డు వాడు తినమంటే తినడం. అదనమాట మన లక్షణం. మనకి పుట్టుకతో శాంతి ఇచ్చేటటువంటి మతం ఇది. కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు. ప్రేమతత్వం ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడు ఆ ప్రేమతత్వం కొంతైనా వదలకపోతే మనకి ప్రమాదం వస్తుంది. కనుక మాబోటి వాళ్ళు అప్పుడప్పుడు ధైర్యంగా, నాయనలారా ఇప్పుడు మనం ధర్మం కంటే మన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తిని నిలబెట్టడమే ధర్మం అని గుర్తించండి. మన ధర్మం కోసం కాస్త కొన్ని సమయాల్లో తెగించండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యన బాగా తయారయ్యారు. ఇగో ఆ హిందూ జనశక్తి లలిత్ కుమారు, శివశక్తి కరుణాకర్రు, భరతవర్ష దువ్వాడ శివప్రసాద్, ఇలాంటి వాళ్ళు బాగా తయారవట్లా. గట్టివాళ్ళు తయారవ్వాలి. చాలామంది ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. ఆ స్ట్రింగ్ వినోద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. తర్వాత హమారా ప్రసాద్ గారు ఎంత గొప్పగా పోరాడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా అయితేనే, తర్వాత అప్పుడప్పుడు మా పీఠానికి ఇందులో చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళని చూడడం జరిగింది. సందేహం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తయారవుతారు. తిరిగి మన ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి గురుగారు. గ్యారంటీగానండి. ఇక్కడ గారు ఇప్పటికీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు కూడా స్టైల్గా సిగరెట్ తాగడం. అంటే ఆ వయసుకి సిగరెట్ స్టైల్గా తాగితే అదొక స్టైలు, బీరు తాగితే ఒక కిక్కు, ఒక స్టేజ్ దాటిన తర్వాత బ్రాందీలు విస్కీలు తాగితే ఇంకొకటి, ఇలా అలవాటు పడిపోతున్నారు కదా అసలుకి. అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఆ పర్యవసనాలు ఎవరికి తెలియదు. కానీ ఒక స్టైల్ అనమాట. సిగరెట్ తాగడము, బీరు తాగడము, బ్రాందీ విస్కీలు తాగడము, ఇలాంటి కల్చర్ని మార్చడం ఎలా? పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా చదివించారు. సుమతి శతకం, చివరి సుమతి అని ఉంటుంది. అదో శతకంను విశ్వదాభిరామ వినురవేమ అనే పేరుతో వేమన రాసిన శతకం. ఈ శతకాలు చదివించేవారు. ఇప్పుడు ఆ శతకాలు కొంత తగ్గాయి, మళ్ళీ వస్తాయి అనుకోండి. అందులో పద్యం ఉంది. ఏమిటిది? సరసము విరసము కొర్రకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొర్రకే పెరుగుట విరుగుట కొర్రకే ధర తగ్గుట హెచ్చు కొర్రకే ధరలో సుమతి. గొప్ప పద్యం ఇది. ఎక్కువ సరసాలు ఆడితే అవుతుంది, అది విరసం అయ్యి కొట్టుకు తెస్తారు. మొదట్లో హాస్యం, ఆ తర్వాత కొట్టుకు తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరసం వల్ల విరసం వస్తుంది. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అనగా ఆఖరికి లెట్టిన్లో కూడా రోపు వేసుకు తిరగడం మొదలెట్టి అస్సలు నడవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆటోలు, ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేదా కార్లు. నడవట్లేదుగా వాళ్ళు ఎవరు. అన్నీ సుఖాలే. సుఖంగా కూర్చోవడం, వాకింగ్ లేదు, వ్యాయామం లేదు, తినడం పడుకోవడం, వంటలు మానేశారు. ఎక్కడి నుంచి చూసినా బయట నుంచి
ఆ టమాటాలు ఈ టమాటాలు ఏవో అక్కడి నుంచి తెప్పించుకు తినడం. దీనివల్ల ఏమవుతుంది, పరిపూర్ణ సుఖాలు అనుభవిస్తే శరీరానికి వ్యాయామం లేకపోతే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అలాగే పెరిగిందనుకోండి ఏదన్నా విరిగిపోతుంది. చెట్టు బాగా పొడుగ్గా అయిపోయింది, తాడి చెట్టు లేదా కొబ్బరి చెట్టు, పట్మని ఎప్పుడో విరిగి కింద పడుతుంది, మంచి గాలి వచ్చిందని పడిపోతుంది. కాబట్టి ఏదైనా పెరిగితే అది విరగడానికి, ఇంకా ధర తగ్గిందంటే మళ్ళీ హెచ్చడానికి. ఇంతకు ఎందుకు చెప్తున్నానంటే పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సూక్తి. వ్యసనములు పెరిగాయి, రోగాలు వస్తున్నాయి, క్రమంగా జనాల్లో మళ్ళీ అవేర్నెస్ వస్తుంది. మందులు ఎక్కువ వేశారు, ఎరువులు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, వద్దు అంటున్నారు, సేంద్రియ ఎరువులే వాడదాము, మళ్ళీ వాడదాం అంటున్నారు. లేదా అందరూ కూడా ఇప్పుడు అమ్మో బాబాయ్ ఎరువులు వాడకుండా ఉండేలా చూద్దాం, ఈ మధ్యన ఎవరైనా ఆవిడకే తెస్తే ఏమంటే ఎరువులు వేయకుండా తెచ్చేవాడి మీకోసం అని పట్టుకొస్తున్నారు. కొంత ఆర్గానిక్ షాప్స్ ఎక్కువైపోయాయి కదా. అలాగే ఇప్పుడు పిల్లల్లో వ్యసనములు ఒక స్థాయి దాటాక అనారోగ్యం వచ్చి వస్తున్నాం అని గ్రహిస్తారు, భయం పట్టుకుంటుంది, మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, ఎప్పటికైనా ఇందులోకి రావాల్సిందే. ఇంగ్లాండ్లో ఈ మధ్యన ఏం జరిగిందో తెలుసా మీకు? మొన్ననే 10 రోజులు అయింది నేను వచ్చి, గట్టిగా మాడితే 15 రోజులు ఇంగ్లాండ్ నుంచి. విపరీతంగా వలసలు పెరిగిపోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, లెబనాన్ మొదలైన వాటిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఒక పాత్రికేయుని ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటిగా మీరు ఆశ్చర్యపోయేది ఏంటి తెలుసా? ఓ పేటకి వెళ్ళాం మేము. ఆ ఏరియా లోపలికి పోలీసులు వెళ్ళలేరు. పాత బస్తీ, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది అది. నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడికి ఎవడని పెడితే పోలీసులు కూడా చంపేస్తున్నారు. అంతలో వాళ్ళంతా ఏర్పడిపోయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెంటేశారు. ఆ 3 ఏళ్ల పిల్లలు కూడా రేపు చేసేస్తున్నారు అక్కడ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీకు? పెరిగిపోయారు జనం. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది, వీళ్ళందరూ పోయేదాకా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ భారతీయులు కూడా గెంటేసే స్థితి వచ్చింది చివరికి. కాబట్టి ఎక్కడైనా వ్యసనములు పెరిగి పిల్లవాళ్ళు పాడైపోతే మళ్ళీ బాగు చేయడం కోసం ఎవడో ఒకడు పడతాడు, ఉద్యమం తయారవుతుంది. బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా అణిచివేస్తే స్వాతంత్రోద్యమం వచ్చిందా లేదా? అందులో ఒకళ్ళిద్దరు పేర్లు అంటే బయటకు వచ్చాయి, కానీ అసలు ఎంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి మహానుభావులు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, ఎంతమంది లక్షల మంది చచ్చిపోయారు. మహానుభావులు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతమంది శరీరం విడిచిపెట్టారు. అన్ని లక్షల మంది చచ్చాక మనకి స్వాతంత్రం వచ్చింది తప్ప ఒకళ్ళిద్దరి వల్ల రాలేదు. దాన్ని నెహ్రూ కబ్జా చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప. కాబట్టి ఎప్పటికైనా ఈ పెరగడం ఉందే వ్యసనం, అది మళ్ళీ అవుతుంది మీకు వెనక్కి రావడానికే మూల కారణం అవుతుంది. మీరు ఒక మాట అన్నారు గారు, నెహ్రూ దాన్ని కబ్జా చేసి నెత్తిని పెట్టుకున్నారు. మన దేశం మొదటి ప్రధాని కదా. అవునండి, మొదటి ప్రధాని అవ్వడంలో తప్పే ఉంది. ఆయన మొదటి ప్రధానమంతే. కానీ నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధాని చెయ్యాలి. పాపం గాంధీ గారు కొంచెం నాలాగా అమాయకుడు. గాంధీ గారికి ఏంటంటే దండం పెట్టాడు కదా, లొంగిపోయాడు. లోపం ఉండి కాదు, ఈ నెహ్రూకి తెలుసు ఎవరిని పట్టుకోవాలో. పట్టుకుని ఆయన గాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళంతా ఆయన ఎన్నుకుంటే ఈయన ఒక్కడు ఓటు వేసి ప్రధానమంత్రిని చేశాడు. ఆ ఎఫెక్ట్ మనం 60 ఏళ్ళు వెనక్కిపోయాం. గాంధీ వల్ల ఇంకొక ఎఫెక్ట్ లేదంటారా మనకు? ఎందుకు లేదండి, పాపం గాంధీ స్వతసిద్ధంగా భగవద్గీత చదువుకున్నవాడు. ఏదో తాత్కాలిక వ్యతిరేకంతో అన్ని రకాలుగా తిట్టేది, కానీ ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇదిగో ఈయన్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం. సరే, ఆనాడు మనం లేవు కనుక పూర్తిగా వాటిని చెప్పలేం, మా నాన్నగారు లాంటి పెద్దవాళ్ళు చెప్పగలరు. ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో మార్పులు రావాలి, పెరుగుట విరుగుట కొరికే అని మీరు మార్పు రావాలని నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ గురువులు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.